హలో అండి. మైదా పిండి లేకుండా గోధుమ పిండితో కరకరలాడే ఈవినింగ్ టీ టైమ్ స్నాక్ ఒకటి ఈజీగా ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఒక బౌల్‌లో ఒక హాఫ్ కేజీ గోధుమ పిండిని జల్లించుకొని తీసుకోవాలి. అందులోకి ఒక హాఫ్ కప్పు నువ్వులు, అలాగే ఒక 2 స్పూన్లంత వాము. ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో 4, 5 పచ్చిమిరపకాయలు వేసుకొని కొద్దిగా ఉప్పు వేసి వాటర్ వేసి మెత్తటి పేస్ట్ లాగా పట్టుకోవాలి. గోధుమ పిండిలో వేసుకున్న నువ్వులు, వాము అంతా కలిసేలాగా ఒకసారి కలిపి అందులో రుచికి సరిపడా ఉప్పు, పచ్చిమిరపకాయలు పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా! అది కూడా వేసి అన్నీ మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలుపుకోవాలి. నువ్వులు, వాము వేయడం వల్ల టేస్ట్ చాలా బావుంటుంది. అలాగే పిల్లలకి డైజెషన్ కూడా బాగా అవుతుంది. ఇవన్నీ కలిసేలాగా కలుపుకొని ఒక 4, 5 స్పూన్ల ఆయిల్‌ని బాగా వేడి చేసుకొని ఈ పిండిలో వేసుకొని కలుపుకోవాలి. ఈ ఆయిల్ కలిసేదాకా స్పూన్‌తో కలుపుకొని దాని తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతీ పిండిని మనం ఎలా కలుపుతామో అలా కొద్దిగా గట్టిగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. వీటిని పిల్లల లంచ్ బాక్స్‌లో స్నాక్స్‌గా కానీ, లేకపోతే ఈవినింగ్ టీ టైమ్‌లో తినడానికి చాలా టేస్టీగా ఉన్నాయి. చాలా బావున్నాయి. చాలా త్వరగా చేయడం అయిపోతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకెలా వచ్చిందో కామెంట్ చేయండి. పిండిని ఇలా ముద్దలా కలుపుకున్న తర్వాత కొద్దిగా పిండిని తీసుకొని చపాతీలా ఒత్తుకోవాలి. కొద్దిగా 2 చపాతీలకెంత పిండి తీసుకుంటామో అంత పిండి తీసుకోవాలి. కొద్దిగా మందంగా చపాతీని ఒత్తుకోవాలి. పీట ఎంతుందో అంత పెద్దగా అయ్యేంత చపాతీని చేసుకోవచ్చండి. చపాతీని ఇంత పెద్దగా చేసుకోవాలి. నేను చూపిస్తున్నాను కదా! అంత మందంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక నైఫ్ తీసుకొని దాన్ని స్లైసెస్ లాగా ఇలా కట్ చేసుకోవాలనమాట. మనకి ఏ షేప్‌లో కావాలంటే ఆ షేప్‌లో. నేనైతే స్క్వేర్ లాగా కట్ చేస్తున్నాను. అన్నీ కట్ చేసుకొని ఆయిల్‌లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవడమే. ఒక్కసారి ఎక్కువగా ఆయిల్‌లో వేయకుండా కొన్ని కొన్నిగా వేసుకొని ఫ్రై చేసుకున్నారనుకోండి, అవి చూడండి ఎలా పొంగుతున్నాయో అలా పొంగుతాయి. ఇలానే పిండంతా చపాతీలాగా ఒత్తుకొని, ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఆయిల్‌లో డీప్ ఫ్రై చేసుకోవడమేనండి. ఇలా కరకరలాడేదాకా కొద్దిగా గోల్డ్ కలర్‌లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకొని తింటే మాత్రం చాలా బావున్నాయి. దీంట్లో నువ్వులు వేసాం కాబట్టి టేస్ట్ చాలా బావుంది. పిల్లలకి కూడా చాలా నచ్చుతుంది. ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.